దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భారీ రద్దీ నెలకొంది. వీకెండ్ కాకపోయినా, ఎలాంటి ప్రత్యేక సెలవులు లేకపోయినా భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది. సర్వదర్శనానికి ప్రస్తుతం సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యం, భద్రత తదితర ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టామని అధికారులు తెలిపారు. మరోవైపు నిన్న ఒక్కరోజే 82,000 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకొనగా హుండీకి 5.15 కోట్ల ఆదాయం లభించింది. తలనీలాల సమర్పణ, లడ్డూల విక్రయాలు, అన్నప్రసాద పంపిణీ కూడా భారీగా నమోదయ్యాయి. ఇదే అంశం గురించి మరింత సమాచారం తిరుపతి నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ సెల్వం, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే చూసుకుంటే తిరుమలలో కూడా భక్తుల రద్దీ పోటెత్తుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. గత సోమ మంగళవారాల్లో కాస్త స్వల్ప తగ్గుముఖం పట్టినప్పటికీ బుధవారం నుంచి కూడా తిరిగి తిరుమలకు భక్తులు భారీగా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే వైకుంఠంలోని కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం శిలాతోరణం వరకు కూడా భక్తులు క్యూ లైన్ లో కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళకి సంబంధించి చూసుకుంటే సుమారు 18 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. మరోపక్క ఎస్ఎస్డి టోకన్లు ఏదైతే కూడా పొందినటువంటి భక్తులు ఉంటారో వారికి సుమారు 6 గంటల సమయం పట్టే అవకాశం ఉందని, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకన్ కలిగినటువంటి భక్తులకు సుమారు 3 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పని కూడా అధికారులు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక నిన్నటి రోజున కూడా సుమారు భక్తులు అంటే స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్యకు వస్తే మాత్రం 82,172 మంది భక్తులు దర్శించుకోగా అందులో 36,978 మంది భక్తులు తలనీలాలు కూడా సమర్పించారు. ఇదే విధంగా స్వామివారికి ఉండి ద్వారా కూడా ఆ 5.15 కోట్ల రూపాయల కానుకల రూపంలో కూడా చెల్లించుకున్నట్లు మన ప్రధానంగా తెలుస్తుంది. ఇక నిన్నటి రోజున కూడా 4,25,000 లడ్డులను విక్రయించగా ఏదైతే కూడా 2,57,000 మంది భక్తులకు కూడా ఇటు అన్నప్రసాదాలను కూడా అందించినట్టు, దీంతో పాటు 3,234 మంది భక్తులకు కూడా ఇటు వైద్య సేవలు అందించినట్టు కూడా టీటీడీ పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే టీటీడీ తాజాగా కూడా ఒక ప్రకటన అయితే కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఈ నెల నుంచి సంబంధించి ఏదైతే కూడా జూలై నెల నుంచి కూడా సెప్టెంబర్ 30 వరకు కూడా ఏదైతే ప్రత్యేక పర్వదినాల్లో ఉంటాయో ఆ దినాల్లో కూడా దర్శనాన్ని విఐపి బ్రేక్ ఆ దర్శనాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు కూడా టీటీడీ ప్రకటించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సంబంధించి చూసుకుంటే ఈ నెల ఏదైతే కూడా 17న స్వామివారికి ఆనివారి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అంతకు ముందు వచ్చేటువంటి మంగళవారం రోజున కోయిల ఆల్వార్ తిరుమంజనం కూడా నిర్వహిస్తారు. అయితే దీనికి సంబంధించి అంటే కోయిల ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి. ఇది సంవత్సరంలో 4 పర్యాయాలు కూడా ఇటు నిర్వహిస్తూ వస్తుంటుంది. ఏదైతే కూడా పర్వదినాలు ఉంటాయో ఆ పర్వదినాల ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు కూడా ఈ కోయిల ఆల్వార్ తిరుమంజనం కూడా నిర్వహిస్తారు. ఆ రోజు ముందు రోజుకి సంబంధించి కూడా అంటే ఆలయ శుద్ధి అనంతరం 11 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు. నా నేపథ్యంలో ముందు రోజు కూడా ఆ నేపథ్యంలోనే ఆ రోజు సంబంధించి ఎవరైతే ప్రజాప్రతినిధుల లేఖలకు దర్శనాలు కేటాయిస్తారో ఆ విధానాన్ని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టు, అదే విధంగా 16వ తేదీ కూడా ప్రజాప్రతినిధుల లేఖలను కూడా స్వీకరించపోమని చెప్పి కూడా టీటీడీ వెల్లడించినటువంటి పరిస్థితి. అదేవిధంగా జూలై 19న ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద ఉన్న నేపథ్యంలో కూడా ఆ రోజు కూడా ఈ సిఫార్సు లేఖలు స్వీకరించమని, అదేవిధంగా 29న జిఆర్ స్వాముల చాతుర్మాస సంకల్ప దీక్ష సందర్భంగా కూడా ఆ రోజు కూడా ఈ ఏదైతే కూడా బ్రేక్ దర్శనాలు కూడా తీసుకోపోమని చెప్పి కూడా టీటీడీ వెల్లడించిన పరిస్థితి. ఏదైతే కూడా అనంతరం కూడా సెప్టెంబరు 14 నుంచి అంటే సంబంధించి కూడా 14వ తేదీ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా 23వ తేదీ వరకు కూడా
ఇటు విఐపి దర్శనాలు కూడా ఉండబోవు అని చెప్పి కూడా టీటీడీ ముఖ్యంగా తెలిపినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ ప్రధానంగా టీటీడీ ఒకటే చెప్తుంది, టీటీడీ ఆ నేపథ్యంలో కూడా ఎవరైతే వచ్చేటువంటి భక్తులు ఉంటారో ఆ భక్తులు కూడా తమ ప్రయాణాలని కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పి కూడా ముఖ్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే కూడా క్యూ లైన్ లోకి ఎంటర్ అవుతున్నటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళకి నిరంతరాయంగా పాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, అదే విధంగా అన్న ప్రసాదాలను అందించే దిశగా కూడా టీటీడీ అడుగులేస్తూ ప్రశాంతమైన వాతావరణంలో భక్తులకు దర్శనం కల్పించేందుకు కూడా టీటీడీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ సెల్వం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.